వృషభ రాశి జాతకులారా, మీకు ఈ ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఒక నిర్ణయం మీకు పెద్ద మలుపును తీసుకురాబోతోందని చెప్పవచ్చు. సాధారణంగా వృషభ రాశి ఎవరి రాశి అని చెప్పండి? ఇది పెరుమాడు విష్ణుమూర్తికి సంబంధించిన రాశి. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రాశి అని కూడా చెప్పవచ్చు. అంటే వృషభ రాశి వారు మహాలక్ష్మిని ఎక్కువగా పూజించడం, మహాలక్ష్మికి దీపం వెలిగించడం, మహాలక్ష్మికి సంబంధించిన పూజలు మీరు ఎంత ఎక్కువగా చేస్తే ఈ వృషభ రాశి వారికి అంత విశేషం. అంతేకాకుండా రోహిణి నక్షత్రం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభ రాశి, కృతిక నక్షత్రం 1, 2, 2, 3, 4 పాదాలు ఈ వృషభ రాశి అంతా కూడా చాలా విశేషమైన విషయం. ఏదో ఒక సమయంలో గ్రహాల స్థితిగతుల వల్ల కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు అంతే. కానీ దానికి మనం ఆ దైవాలను ఉపాసన దైవాలు అని పిలుస్తాము. మీ ఉపాసన దైవం ఎవరో మీరు తెలుసుకోండి. ఆ దైవాన్ని మీరు పట్టుకోండి, ఆశ్రయించండి. డిస్క్రిప్షన్ లో నమ్మి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. వృషభ రాశికి సంబంధించిన మీ ఉపాసన దైవాన్ని తెలుసుకోండి. అంటే మీ ఇష్ట దైవం అనేది వేరు, ఉపాసనా దైవాన్ని ఆశ్రయిస్తే అది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. కానీ ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు. ఈ రహస్యం ఏంటంటే ఇది నా ఉపాసనా దైవం, నేను దీన్ని పూజిస్తూ కాదు, అందుకే నేను బాగున్నాను అని ఎవరికీ చెప్పకూడదు. ఇది పరమ రహస్యం. అందుకే కొంతమంది చెప్పరు. కాబట్టి మీ ఇష్ట దైవం మీరు. వేల సంఖ్యలో దైవాలు ఉండవచ్చు. మురుగన్ను పూజించవచ్చు, వినాయకుడిని పూజించవచ్చా, భైరవుని పూజించవచ్చా, కానీ ఉపాసనా దైవం చాలా ముఖ్యమైనవి. సరేనా? తర్వాత మీ ఇతర విషయాలన్నీ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మొదటి విషయం ఏమిటంటే కుటుంబంలో ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి. ఒక మోస్తరుగా అంత పాజిటివ్ గానే సాగుతుంది సార్. చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, అంటే చిన్న చిన్న వాదనలు, చిన్న చిన్న సమస్యలు. కుటుంబంలో కొంచెం సర్దుకుపోవాలి. ఎవరు సర్దుకుపోవాలి? భర్త సర్దుకుపోనాలి. కొన్ని విషయాల్లో భర్త, కొన్ని విషయాల్లో సరే పర్వాలేదు, కొన్ని విషయాలను సర్దుకుపోతూ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఎవరైనా ఒకరు కొంచెం సర్దుకుపోవడం మంచిది. సర్దుకుపోయిన వారు ఎప్పుడూ నష్టపోలేదు. ఎవరైనా ఒకరు సర్దుకుపోవడం మంచిది. అలాగే మీరు గమనిస్తే కొంతమంది భార్యలు తాము చెప్పిందే సరైందని అంటుంటారు. పెళ్లి చేసుకుని భార్య అని ఒకరు ఉన్నారంటే వారు ఏమనంటారు? నేను చెప్పిందే సరే, అది నేను చెప్పేది మీరు వినండి, నేను చెప్పింది మీరు చేయండి అని మాత్రమే మాట్లాడుతుంటాడు. చెప్పడం అయితే చెబుతారు, కానీ నువ్వు కొన్ని విషయాలను ఆలోచించి నేను చెప్పేది నువ్వు ఎందుకు వినవు, ఎందుకు చెయ్యవు అని ఇలా కొన్ని వాదన జరుగుతుంటాయి. ఏదైనా ఒక విషయంలో సర్దుకుపోయి మాట్లాడగా ఆయా విషయాల్లో సర్దుకుపోయి మాట్లాడండి, చేయండి. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెల స్థానం అని తీసుకున్నప్పుడు నాన్నతో అనవసరమైన గొడవలు వాదములు ఎక్కువగా వస్తాయి. నాన్న దగ్గరికి వెళ్ళి మీరు చేసేది సరిగ్గా లేదు అని అనడం, నువ్వు వాడికి చేస్తున్నావు నాకు చేయడం లేదు, వీరికి చేస్తున్నావు నాకు చేయడం లేదు, అలా ఇలా అని అనవసరమైన కొన్ని మానసిక ఒత్తిళ్లు, మానసిక సమస్యలు చాలా వస్తాయి. దీనివల్ల మనస్తాపాలు కలుగుతాయి. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య కొన్ని చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. అలాగే నువ్వు ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నాలా ఒక అంతవరకు అంటే కొన్ని విషయాలు నువ్వు మెయింటైన్ చేస్తున్నంత వరకు అది బయటపడదు. ఒకవేళ తెలిస్తే అవమానపడతావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ తెలిస్తే అవమానపడతావు. నువ్వు అవమానపడాలా? నీ రిలేషన్షిప్ లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇది ప్రేమకు సంబంధించిన విషయం కదా. నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే ప్రేమించు. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో చెప్పేయి. నీకు కొన్ని విషయాలు పాజిటివ్ గా ఉంటాయి కాబట్టి ఏ సమస్య లేదు. కొన్ని విషయాలు నీకు పాజిటివ్ గా వస్తాయి. కానీ ఏదైనా చెప్పడానికి ఒక సమయం అంటూ ఉంటుంది కదా. నువ్వు ఏ సమయంలో పడితే ఆ సమయంలో తక్కువనెళ్ళి నోరు జారకూడదు. ఏ సమయంలో ఏం చెప్పాలో ఆ సమయంలో చెబితే అది నీకు సరిగ్గా ఉంటుంది. ఒకటి అది గుర్తుపెట్టుకో. తర్వాత నీ రాశి విషయానికి వస్తే నీ ఉద్యోగ వ్యాపార విషయాలు ఎలా ఉంటాయంటే, ఉద్యోగ విషయం తీసుకుంటే వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉద్యోగ విషయాలు ఒక మోస్తరుగా పర్వాలేదు అన్నట్టుగా సాగుతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. నువ్వు సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు, చాలా కష్టపడుతున్నావు, 100% కష్టపడుతున్నావు, రాత్రి బౌళ్ళు కష్టపడుతున్నావు. కానీ నీకు దానికి తగిన ప్రతిఫలం లేదా గుర్తింపు పూర్తిగా లభించడం లేదు. మనసు విసిగిపోయి ఈ కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారాలా? ఈ సంవత్సరంలో మనకి ఏదైనా మార్పు వస్తుందా? విదేశాల్లో ఉన్నప్పుడు నువ్వు విదేశాల్లోనే ఉంటున్నావు, విదేశాల నుండి వేరే దేశాలకి వెళ్ళాలా, లేక ఇక్కడికి వచ్చి వేరే ఏదైనా కొన్ని పనులు చేయాలా అనే ఆలోచనలన్నీ ఉంటాయి. పై అధికారులతో చిన్నపాటి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే ఇతరుల పని కోసం నువ్వు అంతగా కష్టపడకు. ఇతరుల కొనల బాధ్యత నువ్వు తీసుకుని నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అనవసరంగా తలదూర్చకు. అలాగే కుటుంబ విషయాల్లో కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు.
అంటే రెండో పెళ్లి విషయంలో రెండో పెళ్లి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చేసుకునే వారికి కొంతవరకు ఓకే. రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. అతి తొందరపడి కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోకు. అది చాలా చాలా ముఖ్యం. అలాగే సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే కొంతమందికి డబ్బు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి, కొంతమందికి డబ్బు వస్తుంది. డబ్బు విషయాల్లో కొన్ని సానుకూలమైన పాజిటివ్ విషయాలు జరుగుతున్నాయి. వృషభ రాశి వారికి సంబంధించి సీనియర్ సిటిజన్లకు మంచి వార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత చూస్తే సీనియర్ సిటిజన్ లోని కొంతమంది పురుషులకు చిన్నపాటి వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. షుగర్ సంబంధిత సమస్యలు కావచ్చు, లేదా ఇతర చిన్న చిన్న వైద్య ఖర్చులు రావచ్చు. అదే విధంగా ఇల్లు కొనడం, భూమి కొనడం, లేదా ఫ్లాట్లు కొనడం వంటి విషయాల్లో ఒక 10-20 రోజులు ఓపికగా ఉండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆగస్టు 15వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే ఆ తర్వాత మీరు చేసే పనులన్నీ మీకు విజయవంతంగా పూర్తవుతాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న ఏవైనా నకిలీ విషయాల్లో తలదూర్చుకోండి. స్కామ్లలో చిక్కుకుంటండి. వాటిలో చిక్కుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్కామ్లలో రకరకాల స్కామ్లు వస్తున్నాయి. మధ్యలో దేనిలోనూ చిక్కుకోకండి. ఒకటి. అదే విధంగా చూస్తే విద్యార్థులు ఇప్పుడు చేస్తున్న కృషి సరిపోదు, ఇంకా ఎక్కువ కృషి చేసి చదవాలి. వైద్య విద్య చదివే వారికి కొన్ని విషయాల్లో మంచి విజయం సాధించి ఎక్కువ మార్కులు వచ్చే పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు విజయవంతంగా జరుగుతున్నాయి. అప్పుడు మీరు చేయాల్సిన పరిహారం లేదా మీరు చేయాల్సిన పని ఏమిటంటే మహాలక్ష్మిని ఎక్కువగా ఆరాధించడం. అమ్మవారి గుడికి వెళ్ళండి. మహాలక్ష్మి సన్నిధిలో దీపం వెలిగించండి. మహాలక్ష్మి సన్నిధిలో ఎన్ని దీపాలు వెలిగిస్తే మీకు మంచిదో తెలుసా? 6 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఊరికి వెళ్ళినప్పుడు 6 దీపాలు వెలిగించండి. మంచి స్వచ్ఛమైన నువ్వుల నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించండి. మన అమ్మవారి గుడికి వెళ్ళి వెలిగించింది. మహాలక్ష్మి సన్నిధి ఉందా? మహాలక్ష్మి సన్నిధిలో 6 నెయ్యి దీపాలు వెలిగించి ఆ మాసానికి సంబంధించిన కొన్ని విషయాలు మనస్ఫూర్తిగా చేసే పూజ మీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు దీన్ని పాటిస్తే చాలా మంచిది. అంతా శుభమే జరగాలి. అందరూ బాగుండాలి.